హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ 13 చూసేద్దాం. లేదురా, చాంద్రిని చూసావు కదా, ఆ పిల్లల్ని తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇక అమ్మకి ఈ విషయం తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. అంజలి వెళ్తే మాకు మిగిల్చిన చివరి జ్ఞాపకం రా ఆ పిల్లలు. అంజలి చనిపోయాకే అమ్మ మామూలు అవ్వడానికి చాలా టైం పట్టింది. మేమందరం కలిసి తనని మళ్ళీ నార్మల్ చేసాం. ఇప్పుడు మళ్ళీ పిల్లల విషయం చెప్పి తనని అలా చూడాలి అనుకోవట్లేదు. ఓకే ఆదిత్య, నీ బాధ నాకు అర్థమవుతుంది. వీలైనంత త్వరగా వాళ్ళని ట్రేస్ చేద్దాం. మన దగ్గర ఎలాగో వాళ్ళు వెళ్ళిన వెహికల్ నెంబర్ ఉంది కదా అని చెప్పాడు. మరోవైపు ఒక పెద్ద ఇల్లు, ఆ ఇల్లు నిండా వర్కర్స్ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చొని తన చేతిలో ఉన్న ఫొటోస్ వైపుకి కోపంగా చూస్తుంది ఒక అమ్మాయి. అప్పుడే ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ముందుకు వచ్చి నిలబడతారు. వాళ్ళను చూసిన అమ్మాయి, నేను చెప్పిన పని ఏం చేశారు అని సీరియస్గా అడుగుతుంది. మీరు చెప్పిన పని అయిపోయింది మేడం అని అంటూ వాళ్ళు తీసుకొచ్చిన ఎన్వలప్ని ఆ అమ్మాయికి చేతికి ఇస్తారు. అది ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోస్ అన్ని చూసిన అమ్మాయి రాక్షసంగా నవ్వుతుంది. తన ముందు నిలబడిన ఇద్దరిలో మొదటివాడు ఆమె అలా నవ్వడం చూసి, ఏంటో ఈ రాక్షసానందం, ఇప్పటి వరకేమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఏడుస్తూ కూర్చుంది, ఇప్పుడేమో వాళ్ళు ఏడుస్తున్నారని ఈవిడగాను నవ్వుతున్నారు అని చిన్నగా నసుగుతాడు. అతని పక్కనే ఉన్న రెండవ అతను, అరే మేడం విన్నారనుకో, ఈ జాబ్ కూడా మనకి ఉండదు, సైలెంట్గా ఉండు అని హెచ్చరిస్తాడు. దానితో ఆ మొదటి వ్యక్తి సైలెంట్ అవుతాడు. కాసేపు అలానే నవ్విన ఆ అమ్మాయి, ఏంటే, నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసి నువ్వు సొంతం చేసుకున్నావు. దానికి తోడు మా ఎదవ చేసిన పని వల్ల నేను ఆ ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. వీటి అన్నింటినీ సెట్ చేసి నేను ఆ ఇంటికి కోడలి అవ్వాలని ఓ పక్క ప్లాన్ చేస్తూ ఉన్న టైంలో నువ్వు ఆ ఇంటికి కోడలిగా వచ్చావు. నేను ఎంతగానో కోరుకున్న నా ఆదిత్య పక్కన నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపనంగా ఉంది. ఇలా అయినా ఆదిత్యని చూద్దామని, అతనితో మాట్లాడదామని నువ్వు లేని టైంలో నేను ఆఫీస్కి వస్తే అప్పుడు కూడా కాసేపు అతనితో మాట్లాడకుండా చేశావు. నేను పక్కన ఉన్నప్పుడు కూడా ఆదిత్య నీ వైపుకి అలా చూస్తుంటే అక్కడే నిన్ను పీక పిసికి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. నన్ను అలా పంపించేసి మీరు మాత్రం గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా? మీరు హ్యాపీగా ఉండడం చూసి నేను ఇక్కడ నవ్వుతూ కూర్చోవాలా అని మళ్ళీ నవ్వుతూ, నా ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా అలానే చేసేవారు కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది జ్వాల. నాకు ఏడిపించడమే తప్ప ఏడవడం తెలీదు. అందుకే ఈ పని చేశాం. ఇప్పుడు వాళ్ళు నీ వల్లే కనిపించకుండా పోయారు అని ఏడుస్తూనే ఉండు అని రాక్షసంగా అంటూ, చాందిని ఆదిత్య ఇద్దరూ కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోని రెండు ముక్కలుగా చేసి చాందిని ఉన్న సైడ్ కోపంగా చూస్తూ ఆ ఇద్దరి వైపుకి చేయి చాచి లైటర్ అని అడుగుతుంది. వెంటనే అందులో ఉన్న ఒకడు లైటర్ తీసి జ్వాల చేతిలో పెట్టగానే అది వెలిగించి చాందిని ఫోటోకి నిప్పు పెట్టి ఆ ఫోటో కాలిపోతుంటే రాక్షసంగా నవ్వుకుంటుంది. తర్వాత మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఎవరికో కాల్ చేసి, పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. పిల్లలు ఇద్దరు బాగానే ఉన్నారు మేడం, కానీ మమ్మీ కావాలని ఏడుస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక కాసేపటికే ఏడుపు స్టార్ట్ చేశారు. ఎంత చెప్పినా సరే అలానే ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు అలా ఏడుస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మీకు తెలుసు కదా వాళ్ళు మా ఇంటి వారసులు అని. మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలీదు. పిల్లలు ఇద్దరు ఏడుపు ఆపి హ్యాపీగా ఆడుకోవాలి. ఒక 2 రోజులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతుంది. మేడం, మేము చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఎలా వాళ్ళ ఏడుపు ఆపాలో మాకు అస్సలు తెలియట్లేదు అని అతను నసుగుతూ అనగానే కోపంగా, ఇడియట్స్, మీకు కనీసం ఆ చిన్న పిల్లల్ని కూడా చూసుకోవడం చేత కావడం లేదా? సరే నేనే వస్తున్నాను, నేనే వాళ్ళని చూసుకుంటాను అని చెప్తుంది. అది విన్న అవతలి పర్సన్, అది మేడం, మీరు వస్తే మిమ్మల్ని పిల్లలు చూసి గుర్తుపడితే ఎలా అని కొంచెం భయంగానే అడుగుతాడు. అది అంతా నేను చూసుకుంటాను, కానీ నేను ఒక ప్లేస్ చెప్తాను, మీరు అరగంట తర్వాత అక్కడికి రండి అని చెబుతుంది. ఓకే మేడం అని చెప్పి అతని కాల్ కట్ చేయబోతూ ఉండగా మళ్ళీ జ్వాల మాట్లాడుతూ, ఇదిగో రమ్మన్నాను కదా అని అందరికీ అందరూ ఊపుకుంటూ రాకుండా పిల్లలకి కాపలాగా ఓ ఇద్దరు అక్కడే ఉండండి అని చెప్తుంది. దానికి కూడా ఓకే అని అతని కాల్ కట్ చేసి ఆమె చెప్పినట్టుగానే వాళ్ళ మనుషుల్లో కొందరిని తీసుకొని ఆమె చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు. ఇక్కడ జ్వాల కూడా ఆ ఇద్దరికి తను వెళ్ళాక ఏం చేయాలో చెప్పేసి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. జ్వాల వెళ్ళేసరికి తను చెప్పినట్టుగానే తన మనుషులు అక్కడికి వచ్చేశారు. తను తన వాళ్ళతోనే తన ఫేక్ కిడ్నాపింగ్ ప్లాన్ చేసి దారిలో ఉండగానే వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో అంత వివరంగా చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథపైన మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.